హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మీకు పిండి చూపిస్తున్నారని అనుకుంటున్నారా? అవునండి. కట్టెల పొయ్యి మీద అయితే మేము పిండి వడియాలు ఆవిరి వడియాలు అయితే పడుతున్నాము. పిండి వడియాలు కాదు సారీ. ఆవిరి వడియాలు అయితే పట్టాము. ప్రీవియస్ వీడియోస్లో గుమ్మడి వడియాలు పట్టానండి. దాని తయారీ విధానం ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. దీని ప్రాసెస్ అయితే నైటు బియ్యం అయితే నానబెట్టామండి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టి దాంట్లో పచ్చిమిర్చి పేస్టు సగ్గుబియ్యం వేసాము. కొంత పిండి అయితే పక్క తీసింది అమ్మ. దానికి కావాల్సిన వాటర్ అన్నీ కలిపి పట్టుకోవాలి వడియాలు అయితే. కానీ చాలా బాగుంటాయండి ఆవిరి వడియాలు. మేము ఎప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీదే పడతాము. గ్యాస్ మీద పట్టాలన్న కష్టమే. ఎందుకంటే రోజులు బట్టి గ్యాస్ అనేది చాలా తక్కువ అరుదనమాట. ఎవరైనా ఎక్స్ట్రా బండ ఇవ్వమన్నా సరే ఇవ్వట్లేదు. ఎందుకంటే లేవు కాబట్టి కష్టం అండి. ఒక బండ బుక్ చేస్తుంటే మళ్ళీ అది వచ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే పైగా మా ఆర్థిక పరిస్థితి కూడా అసలు అంతంత మాత్రమే. అసలు ఏం బాగోలేదన్నమాట పరిస్థితి. అలా అయిపోయింది. కొంచెం అయితే ఫుడ్ కలర్ కలుపుతామండి. కొంచెం అయితే నార్మల్ వడియాలే పట్టేస్తాము. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగా మూతలు ఉన్నాయి కదండి, ఆ మూతల్లో అయితే పిండి వేసుకోవాలన్నమాట. వాటర్తో తడుపుతుంది. కొంచెం సేపు ఆవిరిలో పెట్టి పక్క తీసి పిండి వేసుకోవాలి. ఆ కుండలో అయితే వాటర్ వేసామండి. వాటర్ వేసి అది మూత కాటన్ క్లాత్ తీసుకుని ఆ మూత కట్టేసిన తర్వాత అది బాగా ఆవిరి వచ్చాక అప్పుడు వేసుకుంటే చకచక అయిపోతాయి వడియాలు. ఇన్స్టెంట్గా అయిపోతాయండి. చాలా త్వరగా అయిపోతాయి. ఈజీగా పట్టుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. కాకపోతే ఈ వేసవికాలంలో చేయాలని చాలా కష్టం. ఎండ రావడం వల్ల మేము లోపలే పెట్టేసాము. అదిగోండి మా అమ్మ అయితే చూసారు కదా, తీస్తుంది మూత. వాళ్ళిద్దరూ సింధును అమ్మ అయితే వడియాలు పడుతుంటే నేను వీడియో తీసాను పాపను చూసుకుంటూ. తర్వాత నేను కూడా హెల్ప్ చేశాను వాళ్ళకి. ఈ రోజుల్లో వేసవికాలం వచ్చేసింది కదా బాబోయ్, బయటకు వెళ్ళాలంటే చాలా ఈ రోజులు బట్టి నిజం చెప్తున్నాను. మీకు ఒక విషయం అయితే చెప్తున్నా. ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అది గుర్తు లేకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అంటే దానికి ఎవరు కామెంట్ చేయలేదు, అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వేరు కాపురం బెస్టా లేకపోతే ఉమ్మడి కుటుంబం బెస్టా కామెంట్ చేయమని అడిగాను. మీరు ఎవరు కామెంట్ చేయలేదు. సరే ఈ వీడియోలో కూడా అడుగుతున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. పిండి అయితే అలా వేయాలండి. మరీ మందంగా వేసుకోకూడదు, కొంచెం మిడిల్లో వేసుకోవాలన్నమాట. అటు మందము అవ్వకూడదు, ఇటు పలచన అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ మందమైన అవి సరిగ్గా ఉడకవు, నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. పలచగా ఉన్న అవి త్వరగా రావన్నమాట. అందుకే మిడిల్లో వేసుకోవాలి, సమానంగా వేసుకోవాలి వడియాలు అనేవి. ఈ ఎండలో ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. మొన్నటి వరకు అయితే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. అస్సలు తట్టుకోలేకపోయాం. మనమే ఎలా ఉంటే చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు అస్సలు తట్టుకోలేరండి ఈ ఎండలకి. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోస్ పెడుతున్నాను కానీ రీచ్ అయితే రావట్లేదు. చాలా ఆశతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గరగా 2 years కంప్లీట్ అయిపోయింది. మన ఏప్రిల్కి 2 సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది. నాకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే అయిపోని. నిజంగా నేను ఎప్పుడు పెడతాను అందరూ అంటారు కదా. ఫస్ట్ పేమెంట్ నా యూట్యూబ్ జర్నీ అవి చూసినప్పుడల్లా అబ్బా నేను ఎప్పుడు పెడతానా అన్నంత ఆశ అనమాట. ఎప్పటికైనా సక్సెస్ అవుతాను ఆశ ఉంది. మా ఆయన అంటారు 2 years కంప్లీట్ అయిపోయింది, ఇంకా అవ్వలేదు నీకు ఛానల్. అవ్వవు, మనలాంటి వాళ్ళని ఎవరు చూడరు. అదే సినిమా వాళ్ళని లేకపోతే ఇంకా బాగా చెప్పేవాళ్ళని చూస్తారు. నువ్వు వేస్ట్ అని మాట్లాడతారు. కాకపోతే పర్వాలేదు, ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే నమ్మకం అయితే నాకు ఉంది. మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదిగోండి వడియాలు అయితే రౌండ్ షేప్లో చూడండి ఎలా వచ్చాయో.
బాగా వచ్చాయి కదా. మా పాప అయితే నిద్ర లేచింది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. మా పాపకి నాకు కూడా జలుబు చేస్తుందండి. అసలు నాకు తగ్గట్లేదు, జలుబుతో పాటు దగ్గు కూడా. ఫైనల్లీ వడియాలు అయితే ఇగోండి, ఈవినింగ్ కల్లా అయితే ఇవి ఎండిపోయాయి, ఆరిపోయాయి మొత్తం. ఎండకి సూపర్గా కాసింది ఎండ. ఒకరోజు చాలండి ఎండ అయితే. ఇగోండి చూడండి ఎలా వచ్చాయి. సగ్గుబియ్యం అక్కడక్కడ కనిపిస్తే బాగుంది కదా. చాలా బాగుంటాయి వడియాలు అనేవి. ప్లీజ్ మరొక్కసారి చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు వీడియో చూడండి. వాచ్ టైం యాడ్ అవుతుంది. వాచ్ టైం యాడ్ అవ్వడం వల్ల నాకు సక్సెస్ అనేది వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.